ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా నెట్వర్క్ చాలా మంచిగా నెట్వర్క్ ఇస్తుంది, అలాగే సాదిక్ అలీ గారు కూడా జాయిన్ అయిపోయారు. దానికన్నా ముందు ఒకసారి మా ప్రత్యేక ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మా ఫోర్సైజ్ టీవీ ప్రతినిధి కూడా లెనిన్ కూడా లైన్లో ఉన్నారు. లైవ్లో మనకు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లైవ్లో అందిస్తారు. లెనిన్, ఆర్ యూ దేర్? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఎట్ దేర్, లెనిన్? రైట్, మనం ఒకసారి కనెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. మరొకసారి లైవ్లో మన లెనిన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా మనొకసారి మనకు సాదిక్ అలీ దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. సాదిక్ అలీ గారు, ఈజ్ యూ దేర్? సాదిక్ అలీ గారు, ప్రస్తుతం ఏదైతే హైడ్రా అనేది పరిమితి ఏం చేశారంటే, ఫస్ట్ మనం చూసినట్టయితే అది FTL జోన్స్, బఫర్ జోన్స్ అని చెప్పారు. తర్వాత అనేక మార్లు దాని మీద విమర్శలు వచ్చి రావడంతో ఉన్నత వర్గాలకు సంబంధించిన వారికి కాకుండా పేద ప్రజల మీద, బలహీన వర్గాల మీద పడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనుకుందాం, దానికి మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చారు కదా. పర్మిషన్ లేకున్నా కాదు వాళ్ళు అంత 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టే సమయంలో అసలు మున్సిపల్ అధికారులు అప్పుడు ఎందుకు నిర్లక్ష్య వైఖరి, కళ్ళు మూసుకొని ఉన్నారా అక్కడ? లేకుంటే కేవలం ఎంఎంఆలు చెల్లించిన తర్వాత వాళ్ళు ఇలా కళ్ళు మూసుకున్నట్టు నటించారా? ఈ విషయంపై మీరు ఎట్లా స్పందిస్తారండి? హైడ్రా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ వస్తే, ఎప్పుడైతే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊసిపోయినట్టుంది. కొండ నాలికకు మందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో GHMCలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ కి ఈ GOMS 90 అని పట్టుకొచ్చారు. ఈ జియోలో ఏముందంటే GOMS 99 19/7/2024 లో అన్ని రాశారు. అసలు హైడ్రాని ఎందుకు పెడుతున్నాము అని రాశారు. ఏమని అంటారు హైదరాబాద్ దీన్ని? మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని పెట్టుకున్నారు. అసెట్ ప్రొటెక్షన్ హైదరాబాద్ డిజాస్టర్, హైదరాబాద్ లో ఏమైనా డిజాస్టర్లు అయితే రెస్పాన్స్ కావడానికి, అసెట్ ప్రొటెక్షన్ కావడానికి ఇది వేసుకున్నారు. ఇప్పుడు అయితే దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే, ఎక్కడైనా నాలాలకు ఏదైనా అడ్డం వస్తే, ఏదైనా కన్స్ట్రక్షన్ అడ్డం వస్తే తీసేయడం అనేది ఒక ప్రక్రియ. మొత్తం వ్యవస్థపై హైడ్రా అనేది కూల్చివేసే ఒక బుల్డోజర్ అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడానికి రంగనాథ్ గారు ప్రయత్నం చేస్తారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పోలీస్ ఆఫీసర్స్. ఎక్కడైతే ఉంటారో IPS ఆఫీసర్స్, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కానివ్వండి, వాళ్ళ యొక్క మార్క్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారు RTC MDగా ఉన్నారు. ఆయన తన మార్క్ ఏం చేస్తాడు? ఎస్టాబ్లిష్మెంట్ లోకి వెళ్ళేసినప్పుడు పోలీసింగ్ చేస్తారు. పోలీసింగ్ చేసినప్పుడు కార్పొరేషన్స్ ఉండవు. పోలీసింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్. పోలీసింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేటివ్. అందుకోసమే ఇది ఆలోచించి అప్పుడు కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు మన పెద్దలు ఏం చేస్తారంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పోలీస్ వింగ్ సపరేట్ ఉంటది, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వింగ్ సపరేట్ ఉంటది. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళేమో అడ్మినిస్ట్రేటివ్ అయిపోతారు, కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన వారు పోలీస్ వింగ్ వైపు పోతారు. ఈ తక్కువ మార్కులు వచ్చిన పోలీస్ వింగ్ ఆఫీసర్లలో పోలీసింగ్ మాత్రమే ఉంటుంది. పోలీసింగ్ అంటే ఎవ్రీ యాక్షన్ వెల్ఫేర్ ఉండదు. మనం ఏడుస్తుంటే కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ప్రజలు ఏడుస్తుంటే నవ్వుతూ ఉండేది పోలీసింగ్ అంటే ప్రజల్ని చిత్రవదకు గురి చేసేది ఒక పోలీసింగ్ అనే ఒక ప్రక్రియలోకి వెళ్ళిపోయినాం మనం. యాక్చువల్ గా అది కాదు, కానీ అట్లా చేసింది. ఆ చట్టంలోకి వెళ్ళి వచ్చిన ఆఫీసర్లను ఎప్పుడైతే మీరు ఆర్గనైజేషనల్ గా బిల్డప్ చేస్తారో వాళ్ళు పోలీసింగ్ చేస్తారు. ఆ పోలీసింగ్ చేయడం, రంగనాథ్ పోలీసింగ్ చేయడం వల్లనే హైడ్రా చెడ్డ పేరు వచ్చింది. హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కాదు. ఈ రోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూలిపోవడానికి హైడ్రా ఒక పెద్ద కారణం. దానికి నేను పోలీస్ స్టేషన్ పెడుతున్నాను అని ఇంకా ప్రచారంలోకి తీసుకురావడం ఇది మంచి పద్ధతి ఏం కాదు. హైడ్రాలో పోలీస్ స్టేషన్ పెట్టే బదులు ఉమెన్ చిల్డ్రన్ పోలీస్ స్టేషన్స్ పెట్టండి, అవి నడుస్తున్నాయి. లేకపోతే ఉమెన్ రైట్స్ స్కూల్ పెట్టండి,
తర్వాత ఇవి పెట్టండి. మీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న దాంట్లో మనం పోయి ఇయ్యలేమా? ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏంటిది? ప్రతి హైడ్రా పోలీస్ స్టేషన్ అంటే ఏంటంటే, ఇంతకు ముందు సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే పోలీస్ స్టేషన్ కు రావద్దు, మా దగ్గర భూముల విషయాలు రావద్దు అని పెద్ద పెద్ద బోర్డులు అన్ని పోలీస్ స్టేషన్లు పెట్టి, మరి ఎక్కడ పోవాలంటే ఇప్పుడు హైడ్రా దగ్గర నిలుపుతారు, మొత్తం హైడ్రా మొత్తం నిలుపుతుంది. హైడ్రాకు పోగానే ఒక మంచి ఫోన్ చేస్తాడు రంగనాథ్, మావాడు వచ్చిండు చూడవే అని. పోలీస్ స్టేషన్ జరిగే దందాలే గివ్వా. పోలీస్ స్టేషన్ అంటేనే దందా. అంటే ఇప్పుడు హైడ్రా ఒక దందా చేయడం కొరకు ఒక చిన్న షాప్ ఏర్పాటు చేస్తుంది, ఒక దుకాణం పెట్టి. ఆ దుకాణమే ఈ రోజు ఏర్పాటు చేసే పోలీస్ స్టేషన్.